చీమకుర్తి మండలం కేవి అగ్రహారం గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి తెప్పోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామ నాయకులు, టీడీపీ మరియు జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రభ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సంతనూతలపాడు నియోజకవర్గ శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ పాల్గొన్నారు. ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. నియోజకవర్గంలో ప్రజలందరూ సుఖశాంతులతో విలసిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఐ తక్కెళ్లపాటి రమేష్, పార్లమెంటు ఉపాధ్యక్షులు గొల్లపూడి సుబ్బారావు, వర్కింగ్ ప్రెసిడెంట్ కోనంనేని లోకేష్, కాట్రగడ్డ రమణయ్య, ఎడ్లపల్లి రాంబ్రహ్మం, రంపతోటి అహంకారావు, రాయపాటి రాంబాబు, ఇస్తర్ల ఏడుకొండలు, కందిమల్ల గంగాధర్ రావు, యనం వెంకటేశ్వర్లు, తెలుగు యువత కురుగుంట్ల శ్రీనివాసరెడ్డి, నర్రా నాగరాజు, పల్లపు శివ మరియు మండల నాయకులు, గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కమిటీ వాళ్ళు ఉంటే రమ్మని చెప్పు. నెక్స్ట్ రౌండ్ తెలియజేస్తాము. రాబోయే కాలంలో అతి త్వరలో ఒక నెలలోనే మన మండలంలో దగ్గర 12.5 కోట్ల రూపాయలతో అనేక అభివృద్ధి పనులు అనేక అభివృద్ధి పనులు జరుగుతాయని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. మన ఊరికి కూడా ఈ ఊరికి కూడా థియేటర్ ఊరికి కూడా అనేక పోయిన ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం, జనసేన, బీజేపీ అతి మెజార్టీ వచ్చినందుకు, అదేవిధంగా నన్ను కూడా స్వామి ఆశీర్వాదంతో మీ అందరి జీవనంతో బ్రహ్మాండమైన మెజార్టీ వచ్చినందుకు ప్రత్యేక జరగడం నా చాలా ఎంతో సంతోషంగా ఉంది. మీరు ఇక్కడ వచ్చింది కొద్దిగా ఈ సమయంలో హ్యాపీగా ఉండాలి. ఎందుకంటే 2 నిమిషాల్లో ముగిస్తాను. మీ అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మంచిగా ఎక్కువ కొంతమందికి, దాని తర్వాత ఫ్రీ గ్యాస్, అనేక సంక్షేమ కార్యక్రమాలు, అదేవిధంగా అభివృద్ధి పనులు కూడా మీ అందరు గమనిస్తూ ఉన్నారు. రోడ్లు రిపేర్లు